మహిమ కలుగునగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలండి. గడిచిన దినమంతా కూడా దేవుడు మనల్ని కాపాడి మరొక రోజులోనికి నడిపించిన దేవాది దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధమైన దేవుని వాక్యం ధ్యానించుకున్న ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన మా దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు ఘనమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, గడిచిన దినమంతా కూడా మీ కృపలో భద్రపరిచి మరొక రోజులను నడిపించారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రోజంతా మీకు ఇష్టలుగా మేము జీవించడానికి, మిమ్మల్ని సంతోషపరిచే బిడ్డలుగా మా జీవితాలు కట్టుకోవడానికి సహాయం దయచేయండి. ఇప్పుడు వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి బలపరచమని యేసయ్య వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానించుకుందాం. 37వ కీర్తన 39వ వచనం చదువుతున్నాం. 37వ కీర్తన 39వ వచనము. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. ప్రియులారా, ఇక్కడ రెండు మాటలు మనం చూస్తున్నాం. ఒకటి రక్షణ ఆధారము, రెండు ఆశ్రయ దుర్గము. ఎవరికి రక్షణ ఆధారము, ఎవరికి ఆశ్రయ దుర్గము? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మొదట మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది దావీదు రచించిన కీర్తన, దావీదు కీర్తన. ఇక్కడ రాయబడిన మాట మనం జాగ్రత్తగా గమనిస్తే, యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారము. నీతిమంతులకు, ఈ లోకంలో నీతిమంతులు ఒకడు లేడని బైబిల్ సెలవిస్తుంది. కానీ దేవుని విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులే. వాక్యం ప్రకారం యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారు, యేసుక్రీస్తు రక్తంలో కడుగుని వారు నీతిమంతులు వాక్యం ప్రకారం. అయితే ఇక్కడ రాయబడిన మాట జాగ్రత్తగా గమనిస్తే, యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారము. అవును, ఆధ్యాత్మికంగాను శారీరకంగాను ఆత్మీయంగాను దేవుడే రక్షణ ఆధారంగా నీతిమంతులకు ఉంటాడు. ఎందుకంటే నీతిమంతులు, యేసుక్రీస్తు వారు నీతిమంతులై ఉన్నారు. ఆ నీతిని మనకు కూడా రక్షణ ఆధారంగా అనుగ్రహిస్తాడు. అంతేకాదు ఇక్కడ రాయబడిన మాట, రెండో మాట మనం చూస్తే, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. నీతిగా జీవించినప్పుడు బాధలు వస్తాయి, బలహీనతలు వస్తాయి. అలా వచ్చినప్పుడంట, బాధ కలిగినప్పుడంట ఆయనే వారికి ఆశ్రయ దుర్గంగా ఉంటాడంట. ఏ బాధ కూడా నువ్వు వెళ్తున్నావు నాకైతే తెలియదు, కానీ సమస్తం విన్న దేవుడు ఉన్నాడు. ఆ బాధ కలిగినప్పుడు, ఆ బాధల్లో నువ్వు వెళ్తున్నప్పుడు దేవుడు నీకు ఆశ్రయ దుర్గంగా ఉంటాడు. నీకు దుర్గం అనగా కొండగా, కోటగా, నిన్ను బలపరిచేవాడుగా ఆయన ఉంటాడు. ఆశ్రయ దుర్గముగా, రక్షణ ఆధారంగా దేవుడు ఉంటా అన్నాడు. ఎవరికి ఉంటాడంట? యెహోవాయే నీతిమంతులకు, నీతిగా జీవించిన వారికి, యథార్థంగా జీవించిన వారికి, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించిన వారికి దేవుడు రక్షణ ఆధారంగాను ఆశ్రయ దుర్గంగాను ఉంటాడు. అంటే బాధ కలిగినప్పుడు, అంటే పిల్లరా, మనం నీతిగా జీవించినప్పుడు, యథార్థంగా జీవించినప్పుడు బాధలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, వేదనలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి. ప్రతి ఒక్క సమస్య నుంచి, ప్రతి ఒక్క బాధ నుంచి, ప్రతి ఒక్క బలహీనత నుంచి, ప్రతి ఒక్క కష్టం నుంచి దేవుడు నిన్ను విడిపించగల సమర్థుడు. ఎందుకంటే ఆయనే వారికి ఆశ్రయ దుర్గముగా ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనుషులు నీకు ఆశ్రయం లేకపోవచ్చు, కానీ దేవుడు నీకు ఆశ్రయ దుర్గంగా ఉంటాడు. దేవుడు నీకు కొండగా ఉంటాడు, దేవుడు నీకు కోటగా ఉంటాడు. దేవుడు నీకు రక్షణ ఆధారంగా ఉంటాడు. నీ కుటుంబానికి రక్షణ, నీ బిడ్డలకు రక్షణ, ప్రత్యేకంగా శరీర రక్షణ కాకుండా ఆత్మరక్షణ కూడా ఆయన నీకు అనుగ్రహిస్తాడు తెలియజేస్తే కొద్ది మాటలు ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన మా దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు ఘనమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారం, బాధ కలిగినప్పుడు ఆయనే ఆశ్రయ దుర్గమని వాక్యం సెలవిస్తుంది. ఆయన రక్షణ ఆధారముగా, ఆయన ఆశ్రయ దుర్గముగా మీరు మాకు ఉన్నందుకు మీ స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. ప్రభువా, ఎవరైతే నీ ఎడల భయభక్తులు కలిగి నీతి యథార్థంగా జీవిస్తున్నారో వారికి రక్షణ ఆధారంగాను, వారు బాధ కలిగినప్పుడు వారికి మీరు తోడుగాను ఆశ్రయ దుర్గంగాను ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఎందరైతే బాధలు గుండా, బలహీనతలు గుండా, సమస్యలు గుండా ప్రార్థన అవసరం అడుగుతున్న వాళ్ళందరి బాధ నుంచి విడిపించండి, సహాయం దయచేయండి. ప్రభువా, మీకు ఇష్టంగా మీ నామానికి మహిమార్థంగా జీవిస్తూ మీరు ఇచ్చే ఆశీర్వాదము, ఆరోగ్యము, ఆనందం పొందుకోవడానికి సహాయం దయచేయమని, ఎవరైతే మనం ప్రార్థన అవసరం దయచేయండి. ప్రతి కుటుంబాల చుట్టూ మీకు ఆపదలు అనిపించి కుటుంబాల నెమ్మది, సంతోషం, సమాధానం, ఆరోగ్యాలు, ఆశీర్వాదాలు, ఐక్యతను, ప్రేమను అనుగ్రహించండి. ఏ సేవ నామం ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరూ పొందాలని గాడ్ బ్లెస్ యు.